దేవుని యొక్క వాక్యములు ఇలా ఈ విధంగా సెలవిస్తుంది. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని దేవుని యొక్క వాక్యం అంటుంది. దాని చుట్టుప్రక్కలంతా కూడా విరోధులు. మరి ఈ విరోధుల మధ్యలో మరి దీని క్షేమాన్ని కోరి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనకు కూడా దాన్ని ప్రేమించువారు వర్ధిల్లుతారంట. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరాలలో క్షేమం ఉండునుగాక. నా సహోదరు నిమిత్తం, నా సహవాసాల నిమిత్తం నీ క్షేమము కలుగునుగాక. నీ నందును మన దేవుడి యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించదను. ఇక్కడ చూస్తే నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. దాని చుట్టూ అంతా వ్యతిరేకత, ఎన్నో సమస్యలు, ఎన్నో యుద్ధాలు, మరి ఎన్నో పరిస్థితులు గుండా వెళుతున్న యెరూషలేము యొక్క క్షేమం కోరి ప్రార్థించాలంట. ఎందుకు దాని క్షేమాన్ని కోరి ప్రార్థించాలంటే యెరూషలేం ఆయన పట్టణం, మహారాజు పట్టణం. మరి దేవుడు ఇశ్రాయేలుని కోరినట్టుగా మరి ఆ ప్రాంతాన్ని మరి దేవుడు ప్రేమిస్తున్నట్టుగా